హరి ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ రమణ సద్గురుదేవాయ నమః. శ్రీ రమణ భాషణంలో డిసెంబర్ 20, 1938 భాషణంలో 597. ఒక స్విస్ వనిత శ్రీమతి జేసిఎస్ హిక్ రిడ్డింగ్ అన్నావిడ ప్రశ్నించింది. ఆ భక్తురాలు అంటుంది, ఆత్మజ్ఞానం అంటే దానిలో గూఢమైన సిద్ధులు కూడా ఉంటాయా? ఆత్మజ్ఞానం అంటే ఆత్మజ్ఞానంలోని రహస్యాతి రహస్యమైన గొప్ప గొప్ప సిద్ధులన్నీ ఉంటాయా అని అడిగింది. మహర్షి అన్నారు, నిత్యము అత్యంత పరిచితము అయినది ఆత్మ. నిత్యము ఉంది, నీకు బాగా తెలిసింది ఆత్మ. ఆత్మ అంటే నువ్వే కదూ. నేనేమ్మా. అయితే సిద్ధులు అంటున్నావు చూడు, అవి బయటివి. ఒకటి ప్రయత్న సాధ్యం, రెండవది అలా కాదుగా. ఈ సిద్ధులను ప్రయత్నం చేస్తే సంపాదించుకోవచ్చు, కానీ రెండవది కనుక ప్రయత్నం అక్కర్లేకుండానే నీకు నీ స్థితి నీకు సిద్ధించే ఉంది. ఉందమ్మా. సిద్ధులు వాంఛించే మనసును అప్రమత్తంగా ఉంచుకోవాలి. మహామహా సిద్ధుల్ని మహా గొప్పవని అందరూ చెప్తూ చూపించుకుంటూ, ఆహా అది మనకు కూడా కలగాలని మనకు కూడా ఆ ప్రేరణ కలిగిస్తున్న వాటిని బట్ట నువ్వు జాగ్రత్తగా ఉండాలి. అలా కాకుండా మనసు నచిస్తే ఆత్మ అలా అలా ఆ సిద్ధుల వైపుకి వెళ్లకుండా దీన్ని నేనెవరు అని ఆ నేనుని ఎవరాన్ని ప్రశ్నించి నిలిస్తే ఆత్మ సిద్ధిస్తుంది. సిద్ధుల వెంట పడిపోకుండా ఈ సిద్ధులు కావాలని కోరే నేనెవరిని తను తాను ప్రశ్నించుకుని నిలిస్తే సిద్ధులకే సిద్ధి అయిన ఆత్మ సిద్ధిస్తుంది. అహంకారం ఉంటేనే సిద్ధులు బయటికి వ్యక్తం అవుతాయి. దాన్ని ఆ సిద్ధులని వ్యక్తీకరించే ఒక అహంకారపు వ్యక్తి ఉంటేనే బయటికి అవి వ్యక్తం అవుతాయి. అవునమ్మా. అహంకారం ఉంటేనే పరులు చూస్తారు, మనకు కనిపిస్తారు. అహంకారం ఉంటేనే ఇతరులు కనిపిస్తారు మనకి. అహంకారం లేకపోతే వారు కనిపించరు. అహంకారానికి అతీతమైంది కదూ ఆత్మ. ఆత్మ అహంకారానికి అతీతమైంది. ఈ అహంకారం నష్టమైన తర్వాతనే సిద్ధిస్తుంది. అహంకారం ఉన్నంతసేపు ఆత్మసిద్ధి కలుగదు. అహంకారం ఎంతసేపు దేహాభిమానం వైపు, లోక విషయ ప్రలోభాల వైపుకే వెళుతుంది. అంచేత అహంకారం ఉన్నంత ఆత్మ సిద్ధించదు. ఇప్పుడు సిద్ధించే ఉంది కదమ్మా అంటావు. సిద్ధించే ఉందని నీకు తెలుసా? మాటకు తెలుసు కానీ అనుభవంలో ఉన్నావా? అందుచేత అహాన్ని తొలగిస్తే ఎవరికైనా సరే ఇతరులే తెలియరు, నేను తీసేస్తే ఇక రెండోదే ఉండదు. ఇట్టి ప్రశ్నకు తావుండదు. ఆత్మజ్ఞునికి సిద్ధులతో పని ఏమిటి? తన్ను తాను ఎరిగిన వాడికి సిద్ధులెందుకు? ఆత్మజ్ఞానంతో పాటు సిద్ధులు కలగవచ్చు, కలగకపోనవచ్చు. ఆత్మానుభూతి పూర్వం వారిని కోరి ఉన్న అతనికి ఆత్మసిద్ధి తర్వాత అవి స్ఫురించవచ్చు. ఆత్మానుభూతికి ముందు సిద్ధుల కోసం ప్రయత్నం చేసి కొంతమంది వాటిని పొందాలనుకుంటారు, కానీ నిజగురు బోధ మూలకంగా ఆత్మ యొక్క స్థితిని ఎలా పొందాలో నేర్చుకుని ఆత్మస్థితిని పొందేశారు. ఆ తర్వాత వారికి ఇంతకు ముందు ఆ కోరిక ఉండడం వల్ల ఆత్మసిద్ధి తర్వాత వారికి స్ఫురించవచ్చు. అట్టివేవి కోరకుండా కేవలం ఆత్మానుభవమే అభిలషించేవి. ఏ సిద్ధులు అక్కర్లేదు, నాకు ఏ సిద్ధులు అక్కర్లేదు, సిద్ధులకే సిద్ధైన ఆత్మసిద్ధే నాకు కావాలి అని ఆత్మానుభవమే కోరేవారు ఉన్నారు. అట్టివారి శక్తులను ప్రదర్శింపరు. ఇంకేం ప్రదర్శిస్తారు? వాళ్ళకి కావాల్సిందేదో వాళ్ళకి అందిందంతే.
ఆత్మజ్ఞానం కలిగిన తర్వాత కూడా సిద్ధులకై ప్రయత్నించడం సాధించడం ఉంది. కానీ అట్టివి నిర్దిష్టమైన ప్రయోజనాల కోసం, అంటే ఇతరుల మేలుకు ఉపయోగించేవి. ఇలాంటి ఉదాహరణకి చూడాలన్నటువంటి వారు ఆత్మజ్ఞానం కలిగిన తర్వాత కూడా ఇతరులని భగవంతుని వైపుకి మళ్లించడానికి కొన్ని సిద్ధులు ప్రకటించవచ్చు. సికిత్రజుడు శీలవంతుడైన రాజు, ఆయన భార్య చూడాల. వారిద్దరూ ఒక యోగి వద్ద ఉపదేశం పొందారు. రాజు పాలనాభారం వల్ల ఆ ఉపదేశాన్ని ఆచరణలో పాటించలేకపోయాడు. గురువు ఇద్దరికి ఒకేసారి ఉపదేశం ఇచ్చారు. రాజుకి ఈ రాజ్యపాలనా భారంలో పడిపోయి ఆ ఉపదేశాన్ని ఆచరణలో పెట్టలేకపోయాడు. కానీ చూడాల వాటిని ఆచరణలో పెట్టి ఆత్మానుభవాన్ని పొందింది. ఆ కారణం చేత ఆ అందం కూడా వినూహించింది. అధికాధికమవుతున్న ఆవిడ సౌందర్యాన్ని చూసి రాజు ఏమిటి కారణం అని అడిగాడు. ఏమిటి, ఇంతకుముందు అందంగా కానీ ఇప్పుడు మరీ నీ అందం, నీ తేజస్సు నీలోంచి పెరిగి వచ్చేస్తుంది, ఏమిటి కారణం అని తెలియగోరాడు. అందమంతా ఆత్మది. ఆయన తనలో చూచేది ఆత్మ సౌందర్యాన్ని అన్నది చూడాలి. అందమంతా ఆత్మదండి, మీరు నాలో చూస్తున్నది ఆత్మ, నేను ఆత్మానుభవాన్ని పొందేనే ఆ సౌందర్యాన్ని మీరు చూస్తున్నారు అని.